బ్రహ్మాండమైన మన బీసీల మీటింగ్ సీనియర్ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వారి ప్రత్యేకంగా అభినందనలు. అట్లే వారి ఉన్నటువంటి బీసీ సంఘం సంబంధించిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వారి బుద్ధస్కంధాల మీద సక్సెస్ చేసే కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికగా చాలా ప్రజలకు నాకన్నా ప్రజల అన్నతో సమానం ఒక పేరు చెప్పి కూడా బాగుంటుంది. పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎక్కువ వేరే విషయాలు కాకుండా ఇప్పుడే శ్రీనగర్ ఒక ముక్కడే చెప్పిండు. రామ్మోహన్ గౌడ్ ఎంపీ నగర్ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు బుద్ధిములకు ఊడిపోయడం జరిగిందని వాస్తవం. కానీ గతంలో ఇక్కడ ఎంపీ చరిత్ర చూస్తే మన బీసీల చరిత్ర చూస్తే మీ అందరూ కూడా తెలుసు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకుండా బిడ్డని ఒక గజం కానీ ఒక గుంట కూడా లేకుండా ఈ స్థాయి దాకా నాకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తి లేకుండా కూడా ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని మీ అందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యే సుధీర్ కుమార్ ఉన్నా కానీ 1989 తర్వాత ఒకసారి ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ గా 2000 నుంచి తర్వాత మళ్ళా మల్లెడ్డి రవిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ సుధీర్ రెడ్డి 2009లో కానీ ఎంతో మంది కూడా నేను ఒక బీసీ నాయకులుగా ఉండి ఎంతో మంది కూడా గెలిపేటప్పుడు కానీ అందరూ పనిచేయడం కానీ అందరూ కూడా చూసింది. నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఎన్నో రోజులకు పనిచేసిన ఫలితంగా మనకు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నప్పుడు సీనాన్న కూడా తెలుసు, తెలియాలి. ఆ రోజు బ్రహ్మాండంగా ఒక బీసీ నినాదం తీసుకొచ్చి అప్పుడు 2009 నుంచి 2014 దాకా ఇక్కడ ఒక సుధీర్ రెడ్డి తెలుసు ఎమ్మెల్యే వారికి నాకు కొన్ని విషయాల్లో అందులోనే కార్యక్రమంలో పోరాటం చేస్తుంటే ఒక నా బర్త్డే కార్యక్రమాన్ని కూడా సీనన్న కానీ ఆర్కృష్ణ గారు వచ్చి రామ్మోహన్ గౌడ్ మా మద్దతు ఉంటుంది, రామ్మోహన్ గౌడ్ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు కూడా ఉండాలని చెప్పింది. కానీ నేను టికెట్ ఎమ్మెల్యేకి తెచ్చుకున్నాక సీనన్న కూడా దగ్గర ఒకరోజు ముందే చంద్రబాబు పట్టుకొని సీనన్న కూడా పక్కనే ఉన్నాడు. ఆ రోజు 100% నేను తెలుసు మన కృష్ణనే. నేను ఆ రోజు నా మీద వచ్చి ఆధ్వర్యంలో వచ్చి నేను సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని 20,000 తోటి 2014 ఓడగొట్టడం జరిగింది. నేను ఓడిపోయింది ఒకతోటి ఆర్కృష్ణ గారితో ఓడిపోయాను. మీ అందరూ బీసీ లేక కాదు, అలా ఆర్కృష్ణ గారికి 84,000 వచ్చినాయి, నాకు 79,000 వచ్చినాయి, 5,000 అదే సుధీర్ రెడ్డికి 54,000 వచ్చినాయి. అంటే ఎంపీ నగర్లో కూడా బ్రహ్మాండమైన బీసీ నినాదం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ లో నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నాను. కానీ మన దాంట్లో ఏదైనా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వచ్చినప్పుడు మనం కాపాడుకునే బాధ్యత కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎంతో మంది చూసుకుంటూ వచ్చిన ఈ రోజు ఎంపీ నగర్ పూల విగ్రహం 2010-11లో నేను కాంస విగ్రహం పెట్టినాను. దగ్గర 10 ఇది 10 విగ్రహం. ఆ రోజు 9 లక్షలతో కాంస విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే శ్రీకాంతాచార్య తల్లి గారు ఇక్కడనే ఉన్నారు. సీఎం గారు నాయన నరసింహారెడ్డి గారు చెప్తే 10 రోజులలో వారి జయంతి సందర్భంగా 12 అడుగుల విగ్రహం ఫైబర్ విగ్రహం అని శ్రీకాంతాచార్య విగ్రహం ఎంతో మంది గంటల్లో శ్రీకాంత్ చనిపోయినప్పుడు అంతా కూడా వాడుకున్నారు. రాజకీయంగా ఎన్నో చేసి కానీ ఎవరు కూడా విగ్రహం పెట్టారు. నేను ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చాకలలో విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ హైదరాబాద్లో పూల విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. బాబు జగజ్జనరావు బాబు అంబేద్కర్ గారు ఎందుకు చెప్తున్నంటే జయంతి కానీ వర్ధంతి